హంటర్ కమిషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హంటర్ కమిషన్ను 1882 ఫిబ్రవరి 3న హంటర్ అధ్యక్షన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ని ప్రథమ విద్యా కమిషన్ అని అంటారు. ప్రథమ విద్యా కమిషన్ అని పిలుస్తారు. ఈ కమిషన్ను అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ రిప్పన్ ఏర్పాటు చేశాడు. హంటర్ అధ్యక్షన ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే 1854 లాంటి వుడ్స్ సిఫార్సులను సమీక్షించి అమలు తీరును ప్రాథమిక విద్యలో కొత్త విధానాన్ని సిఫార్సు చేయాలని హంటర్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాథమిక విద్యలో కొత్త విద్యా విధానాన్ని సిఫార్సు చేయాలని హంటర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. 20 మంది సభ్యులతో ఈ కమిషన్ ఏర్పడింది. దానిలో 3 ఇండియన్స్కి అవకాశం కల్పించారు. నెంబర్ 1 భూదేవ్ ముఖర్జీ, సెకండ్ 1 సర్ సయ్యద్ అహ్మద్, థర్డ్ 1 కేటీ తెలాంగ్. వీళ్ళ ముగ్గురికి హంటర్ కమిషన్లో చోటు కల్పించడం జరిగింది. హంటర్ కమిషన్ చేసిన సిఫార్సుల్లో ముఖ్యాంశాలు ఏంటంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిలో కాకుండా ప్రాథమిక పాఠశాలల యొక్క స్థాపన మరియు వాటి యాజమాన్య బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలి. అలాగే ఈ కమిషన్ వల్లే భారతదేశంలో పాఠశాలల యొక్క స్థాపన ఎక్కువగా జరిగింది. పాఠశాలను ఏర్పాటు చేయలేని చోట భారతీయులు ఏర్పాటు చేసుకున్న స్వదేశీ విద్యా సంస్థలకు ప్రభుత్వమే గ్రాంట్లు ఇచ్చి ఆర్థిక సహాయం చేయాలి. ఈ కమిషన్ సూచన వల్లనే ప్రాథమిక పాఠశాలల యొక్క స్థాపన ఎక్కువగా జరిగింది. పాఠశాలలో బోధన అనేది మాతృభాషలోనే జరగాలని స్పష్టంగా సూచించడం జరిగింది. విద్యాలయాల్లో ఎటువంటి మత బోధన చేయరాదు అని స్పష్టంగా తెలియజేసింది. నిత్య జీవితానికి పనికొచ్చే భౌతిక శాస్త్రం, వ్యవసాయం, క్షేత్రగణితం వంటి పాఠ్యాంశాలను విద్యా ప్రణాళికలో చేర్చింది. వెనుకబడిన వర్గాలైనటువంటి గిరిజనులకు, స్త్రీలకు ఉచితంగానే విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించాలని కల్పించడం కూడా జరిగింది. వెనుకబడిన వర్గాల వారికి, అలాగే స్త్రీలకు, గిరిజనులకు ఉచితంగా విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించారు. జిల్లా, మున్సిపల్ స్థాయిలో విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈ బోర్డులే నిధులు సమకూర్చుకోవాలి. జిల్లా, మున్సిపల్ స్థాయిలో విద్యా బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ బోర్డులే నిధులు సమకూర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.